కొలస్సీ రాసిన పత్రిక మనం చదివాము. దయచేసి కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము మీరు ఎవరైనా చదవగలిగిన వారు ఉంటే చదవండి. 23వ వచనం చదువుదాం. చాలా జాగ్రత్తగా వినండి సహోదరి సహోదరులారా. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్నట్టు సమస్త సృష్టికి ప్రకటింపబడినట్లు ఈ సువార్త వలన కలుగు నిరీక్ష నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన యెడల ఇది మీకు కలుగును. పౌలును నేను ఆ సువార్తకు పరిచారకుడినైతిని. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. హల్లెలూయా. ఇవన్నీ మీరు చాలా జాగ్రత్తగా మరి చదివిన వాక్యాన్ని మరి వింటున్నప్పుడు ఆ వాక్యము ఎలాగా ప్రతిస్పందిస్తుందో ప్రతిధ్వనిస్తుందో కూడా మనం వినాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం ఎలాంటిదంటే మరి ప్రతి మాట మనల్ని బ్రతికించేది. ఎందుకంటే దేవుడు చెప్పాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం జీవించలేడు గాని, మనుషుడు రొట్టె వలన బ్రతకలేడు గాని దేవుడి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును. హల్లెలూయా. ఒక మాట కాదండి, ప్రతి మాట మనల్ని బ్రతికించేది. హల్లెలూయా. అందుకని ఆ ప్రతి మాట మనం చాలా జాగ్రత్తగా విన్నప్పుడు ఆ మాట మనకి జీవాన్ని ఇస్తుంది, ఆ మాట మనల్ని స్వస్థపరుస్తుంది, ఆ మాట మనల్ని విడిపిస్తుంది, ఆ మాట మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఆ మాట పాపం నుండి మనం ఎలా బయటికి వెళ్ళాలో, పాపం నుండి ఎలా తప్పించుకోవాలో, లోకం నుంచి ఎలా బయటికి రావాలో ఆ మాట మనల్ని తప్పిస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మనం చూద్దాం, ఒక వాక్యాన్ని చదివాము. మరి పోయిన వారం ఈ వాక్యాన్ని మనం మరి కొద్దిగా తెలుసుకున్నాం, మరి కొద్దిగా ఈ వారం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఏంటి ఆ విషయం అంటే, మరి ఏ విషయమై పౌలు గారు మాట్లాడుతున్నారంటే, పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి. హల్లెలూయా. దేని మీద కట్టబడినట్లు? పునాది మీద కట్టబడిన వారుగా స్థిరంగా ఉండండి అన్నాడు. హల్లెలూయా. మరి పౌలు గారు చెప్తున్న పునాది దేనికోసం? ఏ పునాది మీద కట్టబడాలంటున్నాడు? దేనికోసం కట్టబడాలంటున్నాడు? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. పోయిన వారం మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ప్రతి పనికి పునాది వంటిది ఒకటి ఉన్నది. అవునంటారా? హల్లెలూయా. అంటే ఏ వర్క్ చేస్తున్నా దానికి పునాది వంటి కాస్త మొదటగా మనం నేర్చుకునే ప్రారంభ దినాలని ఉంటాయి. అవునంటారా? ఒక టీచర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఏదైనా సంథింగ్, టీచర్ అయినా, డాక్టర్ అయినా, లేకపోతే ఒక వర్క్ నేర్చుకునే మెకానిక్ వర్క్ నేర్చుకునే వాళ్ళైనా, కరెంట్ పని చేసే వాళ్ళైనా, ఏ పని చేసే వాళ్ళైనా వారికి మొదటగా పునాది వంటి కొన్ని దినాలు వారికి ఎంతో అవసరం. అవి ఏమంటారంటే ట్రైనింగ్. అవునంటారా? హల్లెలూయా. దాన్ని ఏమంటారంటే ముందుగా నేర్చుకునేది ఆ ట్రైనింగ్, ఆ అనుభవం నేర్చుకోవడానికి, అనుభవం తెచ్చుకోవడానికి, అవన్నీ చేయడానికి మరి అవి ఎంతో అవసరమైన పని అన్నమాట. హల్లెలూయా. ఉదాహరణ మనం చూస్తున్నాం, ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నదనుకోండి, డాక్టర్ అమ్మగారు ఉన్నారనుకోండి. ఇప్పుడు ఆమె మొదటగా డాక్టర్ అవ్వాలంటే మొదట ఆమెకి ఇంజెక్షన్ చేయడం ఏంటో తెలుసుకోవాలా. అవునా కదా? ఇంజెక్షన్ వేయటం తెలియకుండా మందులు ఎలా రాయగలుగుతుంది ఆమె? అందుకే ఆమె ఇంజెక్షన్ చేయటం నేర్పించడానికి మరి మనకు తెలుసు ఆ డాక్టర్ కళాశాలలు ఉన్నాయంటారా, ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయంటారా? మొదట వాళ్ళకి ఏం చేస్తారు? ఆమె చదువు చెప్పేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఆమెకి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అవునా కదా? ఈ ట్రైనింగ్ పీరియడ్ లో ఆమె ఏం చేస్తుందంటే నేర్చుకుంటారు. ఈ ట్రైనింగ్ పీరియడ్ లో ఆమె సరిగ్గా కానీ పని నేర్చుకోలేదు అనుకోండి, వైద్యం చేయటం, పేషెంట్ని ఎలా సంప్రదించాలో సరిగ్గా నేర్చుకోలేదు అనుకోండి, ఆమె డాక్టర్ అయిన తర్వాత ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఎందుకంటే ఆమె ట్రైనింగ్ అయినప్పుడే పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. అవునంటారా? హల్లెలూయా. ఒక టీచర్ కూడా అంతే. ఒక టీచర్ పిల్లలకి చెప్పే ముందు తనకు కూడా ఒక ట్రైనింగ్ క్లాసులు ఉంటాయంటారా టీచర్కి? హల్లెలూయా. టీచర్ కూడా ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళాలా? అంటే ఆ ట్రైనింగ్ క్లాస్ లో అతను మంచిగా నేర్చుకుంటే, లేక ఆమె మంచిగా నేర్చుకుంటే అక్కడ నేర్చుకున్న దాన్ని బట్టే ఇక్కడ స్కూల్లోకి వచ్చి పిల్లలకి చెప్పగలదు. అవునంటారా? అంటే ట్రైనింగ్ లాంటిది. ట్రైనింగ్ అనేది ఎలాంటిదంటే ఆ సాధన. దాన్ని ఏమంటారంటే సాధన. సాధన అంటే తెలుసు కదా, నేర్చుకోవడం, అభ్యసించటం. హల్లెలూయా. అంటే ప్రతి పనికి సాధన ఉన్నదంటారా? ప్రతి పనికి సాధన ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంటే సాధన ఎలాంటిదంటే అది మనకి పునాది వంటిది.
నేర్చుకోవడం ఎలాంటిదంటే పునాది వంటిది. నేర్చుకునేటప్పుడు, సాధన చేసేటప్పుడు నువ్వు సరైన రీతిలో సాధన చేయకపోతే, సరైన రీతిలో నేర్చుకోకపోతే, నీవు నేను ఎవరైనా కావచ్చు, వారు ఏమవుతారంటే వారి జీవితంలో, వారి లైఫ్ లో ఫెయిల్ అయిపోతారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంటే సాధన ఎంత అవసరం అంటారా? అంటే ఆ యొక్క సాధన అంటే ఆ యొక్క ట్రైనింగ్ లాంటిది. ఆ సాధన ఎంత అవసరం అంటారా? నేర్చుకోవడం ఎంత అవసరం అంటారా? హల్లెలూయా. అలాగే మీకు విషయం తెలుసా, బైబిల్ చెప్తుంది భక్తికి కూడా సాధన ఉన్నది. భక్తికి సాధన ఉన్నదా? హల్లెలూయా. ఇదేంటండి భక్తికి సాధన ఏంటి? సాధన పునాది వంటిది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు పౌలు గారు పునాది మీద కట్టబడిన వారై స్థిరంగా ఉండండి అని అంటున్నాడు. అంటే పునాది మీద కట్టబడటానికి ఒక స్థిరత్వం ఎంతో అవసరం. స్థిరంగా ఉండాలంటే పునాది మీద సరిగ్గా కట్టబడాలి, పునాది సరిగ్గా వేయబడాలి. హల్లెలూయా. పునాది సరి లేకుండా మనం ఏది కట్టినా నిలబడుతుంది అంటారా? నిలబడదు. హల్లెలూయా. చూడండి, మరి ఇక్కడ భౌతికంగా పునాది సరి లేకుండా నిలబడట్లేదే, మరి ఆత్మీయంగా పౌలు గారు చెప్తున్న పునాది మీద కట్టబడండి అని పౌలు గారు అంటున్న మాట ఏ పునాది మీద కట్టబడమంటున్నాడు? ఆ పునాది దేని మీద? ఆ పునాది ఏంటి? అది ఎవరు కట్టుకోవాలి? ఎక్కడ కట్టుకోవాలి? ఎంతమంది ఆలోచిస్తున్నారు? హల్లెలూయా. భూమి మీద ఇల్లు కట్టుకునేటప్పుడు ఎక్కడ కట్టుకుంటాం? మరి ఆ కుంగిపోయే నేల దగ్గర కట్టగలుగుతావా? దిగిపోయే నేల మీద కట్టగలుగుతావా? ఎన్ని ఎకరాలు నీకు ఆ స్థలం రాసి ఇచ్చినా కూడా అక్కడ ఇల్లు కట్టడానికి పనిచేయదు. ఒక వ్యక్తి ఇల్లు కట్టడానికి దేన్ని ఎన్నుకుంటాడంటే బలమైన నేలను ఎన్నుకుంటాడు. అవునా? గట్టి నేలను ఎన్నుకుంటాడు. దాన్ని బైబిల్ ఏమని చెప్పిందంటే రాతి నేలని. హల్లెలూయా. ఏ నేల అన్నది? రాతి నేల. ఇంకా బైబిల్ భాషలో చెప్పాలంటే బండ మీద కట్టడానికి ఇష్టపడతాడు. అవునంటారా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు అతడు బండ మీద కట్టకుండా రాతి నేల, గట్టి నేలను కట్టకుండా ఆ ఊబు లాంటి నేల, ఊడిపోయే నేల, కుంగిపోయే నేలలో కట్టాడు అనుకోండి, ఏమవుతుందో తెలుసా? కట్టినప్పుడు బాగానే ఉంటది, తర్వాత ఏమవుతుందో తెలుసా? చిన్నగా పునాదులు బీట్లు తీరి ఇల్లులు బీట్లు వచ్చి ఆ పునాదితోనే ఇల్లు ఇలాగే కిందకి దిగిపోతుంది. అవునంటారా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంటే భౌతికమైన ఇల్లు కట్టడానికి ఒక సరైన నేల మనం ఎన్నుకుంటున్నాం. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఎంతమంది అర్థమైన వాడు ఆమె చెప్పండి. అంటే నీ ఉండటానికి ఇల్లు కట్టుకుంటున్నావు అనుకోండి, నేను ఉండడానికి ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి, ఏ నేల మీద పడతా ఆ నేల మీద కడతామా? ముందు భూమి గట్టుకుందో లేదో చూసుకుంటాం. అవునా కాదా? భూమి గట్టుకుందో లేదో చూసుకుని, భూమి గట్టుకున్నాక, భూమికి సత్తు ఉన్నాక, దీనికి సౌండ్ ఇస్తారు కదా, భూమికి గట్టుకున్న తర్వాత భూమి కొద్దిగా బలంగా ఉందనుకుని తెలిసినప్పుడు ఏం చేస్తామంటే దానికి పునాది వేయటం స్టార్ట్ చేస్తాం. అవునంటారా? అంతే కదా. భూమి ఏ స్థితిలో ఉందో తెలుసుకోకుండా పునాది ఎవరు ఒకవేళ వేస్తే అతని వంటి బుద్ధిహీనురాలు ఎవరు? నీకు డబ్బులు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, కానీ పునాది సరిగ్గా లేకపోతే ఎంత మంచిగా బంగళా కట్టుకున్నా కూడా అదేమైపోతుంది? చాలు బ్రదర్, అదేమైపోద్ది? పడిపోద్ది అంటారా? హల్లెలూయా. అంటే పునాది చాలా అవసరం. అయితే ఈ పునాది వేసేటప్పుడు ఎక్కడ వేయాలి, ఎలా వేయాలి, ఎంతో మనకి మరి తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎక్కడ పడితే అక్కడ పునాది వేయలేదు. అవునంటారా? ఎలా పడతా అలా పునాది ఎక్కడ వేయాలి, ఎలా వేయాలి మనకు చాలా అవసరం. ఇప్పుడు అది తెలుసుకున్న తర్వాత భూమిని చూసుకుంటాం, తర్వాత అక్కడ ఆ స్థలాన్ని ఎన్నుకు చేసుకుంటాం, ఆ స్థలాన్ని చేసుకున్న తర్వాత అక్కడ పునాది వేయటం ప్రారంభిస్తాం. అవునంటారా? హల్లెలూయా. ఇది భౌతికమైన ఒక ఇంటికే ఒక పునాది వేయటానికి స్థలాన్ని, ఆ స్థలం యొక్క అది మరి గట్టి నేల, రాతి నేల, బండ స్థలమా, లేకపోతే అది కుంగిపోయే స్థలమా, లేకపోతే అది ఏ విధంగా వర్షాలు వచ్చినప్పుడు అలాగ దిగిపడిపోయే స్థలమా, ఊబి లాంటిదా ఏంటి అని భౌతికమైన ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఆలోచిస్తున్నాం కదా. ఆలోచిస్తున్నామా లేదా? హల్లెలూయా. మరి ఒక ప్రశ్న, ఆత్మ సంబంధంగా కూడా ఒక ఇల్లు ఉంది మనకి. హల్లెలూయా. ఏంటి ఆత్మ సంబంధమైన ఇల్లు తెలుసా? నీ జీవితం, నీ బ్రతుకు, నీ కుటుంబం. ఇప్పుడు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ బ్రతుకుని ఆత్మ సంబంధంగా మరి దానికి కూడా అదొక ఇల్లు. ఎందుకంటే
నీవు నివసించడానికి ఇల్లు కట్టుకున్నట్లుగానే దేవుడు నివసించడానికి కూడా ఇల్లు కట్టుకుంటున్నాడు. ఆయన దేవుడు నివసించడానికి ఇల్లు కట్టుకుని ఇల్లు ఎవరో కాదు, మనమే. ఆయన ఏమన్నాడంటే మీ హృదయమే నా యొక్క దేవాలయము, మీరే నా యొక్క ఇల్లు. హల్లెలూయా. దేవుని ఇల్లు ఎవరు? మనమేనా? హల్లెలూయా. అయితే గుర్తుపెట్టుకొని, నువ్వు దేవుని ఇల్లు అయితే మరి నీవు ఇల్లు కట్టుకునేటప్పుడు స్థలాన్ని గట్టి స్థలమా, లూజు స్థలమా, ఇసుక స్థలమా, ఏ స్థలమా అని చూస్తున్నప్పుడు మరి దేవుడు తన ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ స్థలాన్ని చూడంటారా? నేను ఒక స్థలం, నా దేవుడు ఇల్లు కట్టుకోవడానికి. నువ్వు ఒక స్థలం, ఈ బ్రదర్ ఒక స్థలం, ఇక్కడ కూర్చున్న సిస్టర్ మీరు ఒక స్థలం. హల్లెలూయా. ఇప్పుడు ఈ స్థలాల్లో ఆయన ఏం కట్టుకోవాలనుకుంటున్నాడు? తాను నివసించడానికి యోగ్యమైన గృహంగా, యోగ్యమైన దేవాలయంగా, యోగ్యమైన ఇల్లులాగా నిన్ను నన్ను ఆయన చేసుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు చెప్పిన? స్థలాలు వెతుకుతున్నాడు. ఎవరిస్తారు ఆయన స్థలం? ఇల్లు కట్టుకోవడానికి. భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన స్థలం లేదంట. నక్కలకి బొరేలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడి తలవాల్చుకోవడానికి స్థలం కూడా లేదని వాక్యం చెప్తుంది. అదే వాక్యం చెప్తుంది ఏమనంటే దేవుని యొక్క ఇల్లు ఎవరో కాదు గాని సంఘమే. దేవునికి ఇల్లు అంటే సంఘం అంటే ఎవరంటే సమూహంగా కూడే ప్రజలుగా ఉన్న మనమే. దేవుని కొరకు, వాక్యం కొరకు లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, లోకంలో ఉన్న కార్యాలు విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు, పిల్లలైనా కావచ్చు, వృద్ధులైనా కావచ్చు, వారే దేవుని యొక్క నివాస స్థలము. హల్లెలూయా. ఎంతమందికి దేవుని నివాస స్థలంగా ఉండాలనుకుంటున్నారు? దేవుడు నివసించే ఆలయంగా ఎంతమంది మారాలనుకుంటున్నాడు? హల్లెలూయా. సహోదరి సహోదరులారా, ఈ రోజు ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉండొచ్చు, నీ ఆలోచనలు ఎలాగైనా ఉండొచ్చు, నీ తలంపులు ఎలాగైనా ఉండొచ్చు, ఇంకా లోకాన్ని విడిచిపెట్టలేని స్థితిలో, పాపాన్ని విడిచిపెట్టలేని స్థితిలో, ఆ సినిమాలు విడిచిపెట్టలేని స్థితిలో, ఆ సీరియల్ విడిచిపెట్టలేని స్థితిలో, ఆ తాగుడు విసిరి విడిచిపెట్టలేని స్థితిలో, ఆ వ్యభిచారాన్ని విడిచిపెట్టలేని స్థితిలో నువ్వు ఇంకా అలాంటి పాపపు స్థితిలోనే ఉండొచ్చు. అయితే ఈ రాత్రి స్వరం వింటున్న నీవు దేవునికి కావాలి. దేవుడు నిన్ను తన ఇల్లుగా మార్చుకోవాలనుకుంటున్నాడు. దేవుడు తన దేవాలయంగా నిన్ను చేసుకోవాలనుకుంటున్నాడు. నీవు ఆయనకు అవకాశం ఇస్తే, నీ హృదయం అనే తలుపు తెరిస్తే, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆయన ఎవరో తెలుసా? ఇంజనీర్. ఆయన దేవుని మహిమ కలుగును గాక. మన దేవుడు ఇంజనీరేనా? మన దేవుడు పరమ వైద్యుడేనా? మన దేవుడు టైలరేనా? మన దేవుడు కాపరేనా? హల్లెలూయా. మొత్తం ఆయనే, ఏ టు జెడ్ ఆయనే. హల్లెలూయా. దావీదుకు వేరు ఆయనే, దావీదుకి చిగురు ఆయనే. లోక పాపములు మోసుకెళ్లే గొర్రె పిల్ల ఆయనే. అవునా? యోధా గోత్రపు సింహము. హల్లెలూయా. బలయ్యే బలి పశువు ఆయనే, బలిచ్చే యాజకుడు. అర్థమవుతుంది? విచిత్రంగా లేదా? బలి పశువు ఆయనే, బలిచ్చే యాజకుడు కూడా. రెండు పాత్రలు ఆయనేనా? ఆయనయే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. రక్తము ఆయనదే, రక్తం తీసుకెళ్లే యాజకుడు కూడా ఆయనే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆయనే గొర్రె పిల్ల, ఆయనే కాపరి. ఆయనే కాపరేనా? ఆయనే గొర్రె పిల్ల, ఆయనే కాపరా. ఆయన అల్ఫా, ఆయనే ఒమేగా. ఆయనే ఆది, ఆయనే అంతం. ఆయన మొదటివాడు, ఆయనే గడపటివాడు. హల్లెలూయా. ఇలా చెప్పొచ్చా? ఏ టు జెడ్ మొత్తం ఆయనే. ఆయన లేకుండా మనం లేము. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఆయనకి స్థానం ఇస్తే, నీ హృదయంలో ఆయనకి ఆహ్వానం ఇస్తే, ప్రభువా నన్ను మార్చయ్యా, నా స్థితిని మార్చినయ్యా, నేను నీ కొరకు బ్రతకాలనుకుంటున్నానయ్యా, నీవు నివసించే ఇల్లుగా నన్ను నువ్వు చేసుకో ప్రభు అంటే ఆయన చేయటం స్టార్ట్ చేస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? స్థలాన్ని చూడగానే, ప్లేస్ ని చూడగానే ఇల్లు అయిపోద్దా? ఎంతమందికి అర్థమవుతుందండి? ఇల్లు అయిపోద్దా? ఏం చేస్తాం? మొదట దాంట్లో ఉన్న ముళ్ళు చెట్లన్నిటిని, ఆ రేగి చెట్లన్నిటిని, కంప మొక్కలన్నిటిని పీకాలా లేదా? కొట్టాలా లేదా? గొడ్డలతో నరకాలా లేదా? గుణపాలతో తవ్వాలా లేదా? ఏరుతో సహా పీకాలా లేదా? ఎంతమందికి అర్థమవుతుంది? మొత్తం అవి నరికేయాలి, ఆ ముళ్ళ చెట్లని తవ్వాలి, అవి పాడేయాలి. తర్వాత అదంతా ఓ సదులుగానే ఉంటదా? ఎలా ఉంటది? భూమి ఎదుడు దిగులుగా, గుంతలు, ఎత్తులు ఉంటదా ఉండదా? ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం ఎత్తు పొదులన్నీ ఏం చేయాలి?
సమానం చేయాలా లేదా? సరి చేయాలా లేదా? సరిచేసి మొక్కలు ముళ్ళ చెట్లన్నీ కొట్టేసి నరికేసి వాటిని కాల్చేసి చదును చేసిన తర్వాత అప్పుడు పునాదులు స్టార్ట్ చేస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నీవు ఆయనకి అవకాశం ఇస్తే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ప్రభువా నా హృదయంలోకి రా, ప్రభు నా జీవితంలోకి రండి, నన్ను నీ కుమారులా మార్చండి, నన్ను నీ కుమార్తెలా మార్చండి, నేను నీవు నివసించే గృహంగా మారాలనుకుంటున్నాను, నీవు నివసించే దేవాలయంగా మారాలనుకుంటున్నాను, ప్రభువా నాకు సహాయం చేయి. అయితే ఇదిగో నేను నీ దగ్గరికి రాకుండా ఆటంకపరచడానికి ఈ తాగుడు ఉన్నది. ఈ తాగుడు వల్ల నేను రాలేకపోతున్నాను, ఈ వ్యభిచారం వల్ల నీ వద్దకు నేను రాలేకపోతున్నాను. హల్లెలూయా. లోకంలో ఉన్న ఆశల వల్ల నేను రాలేకపోతున్నాను, లోకంలో ఉన్న ఆ యొక్క ముచ్చట్ల వలన, లోకంలో ఉన్న కోరికల ద్వారా నేను నీ దగ్గరికి. ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఈ రాత్రి కాల సమయంలో ఈ స్వరం వింటున్న నీవు, ప్రభువా నేను నీ వద్దకు రావడానికి ఏదైతే నాకు ఆటంకంగా ఉందో దాన్ని నా నుండి తప్పించు ప్రభువా, దాని నుండి నా నుండి తీసివే ప్రభువా, నేను నీ వద్దకు రావడానికి ఇష్టపడుతున్నాను, నువ్వు నాలోకి రా ప్రభువా. నువ్వు దేవుని వద్దకు అడిగినట్లయితే హల్లెలూయా, ఆయన స్థలాన్ని ఎన్నుకుంటాడు, ఆయన ఆ వ్యక్తిని ఎన్నుకుంటాడు, ఆ స్త్రీని ఎన్నుకుంటాడు, ఆ పురుషుని ఎన్నుకుంటాడు. ఇక ఆయన ఏం చేస్తాడు తెలుసా ప్రియులారా? హల్లెలూయా. ఆయన పని ప్రారంభిస్తాడు. ఏం చేస్తాడు? ముళ్ళ మొక్కలు చెక్కడమే. ఆయన ఆ వాక్యం అనే గొడ్డలతో ప్రతి ముళ్ళ చెట్టుని, ప్రతి పాపాన్ని నీ నుండి నరికి వేస్తాడు. ఆయన నీలో ఉన్న ఎత్తుపనులు, నీలో ఉన్న కోపాలు, నీలో ఉన్న గర్వాలు, నీలో ఉన్న అసూయలు, నీలో ఉన్న పొగరు, నీలో ఉన్న ముక్కోపాలు అన్నిటిని ఆయన ఏం చేస్తాడంటే వాక్యంతో చదును చేసేస్తాడు, సమానం చేసేస్తాడు. నీవు ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ బోధిస్తున్న వాక్యం బోధిస్తున్న ఈ సేవకుడే కాదండి, వేరే సేవకుడే కాదండి, ఏ సేవకుడు వచ్చినా, ప్రభు యేసుక్రీస్తు నీ ఎదురుకు వచ్చినా, ప్రభువుకు నువ్వు అవకాశం ఇవ్వకపోతే, ప్రభు నా హృదయంలోకి రా ప్రభువా, నేను నీ కుమారుడుగా కుమార్తెగా ఉండాలనుకున్నా, నాకు సహాయం చేయ ప్రభువా ఆయన అడగకపోతే ఆయన ఏమీ చేయలేడు. ఆయన అన్నాడు, నీవు స్వస్థత పడాలన్నా, విడుదల పొందుకోవాలన్నా, నువ్వు దీవించబడాలన్నా, నువ్వు ఆశీర్వదించబడాలన్నా నీ యొక్క విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. తెలిసి పెద్ద పాస్టర్ గారు వచ్చి నువ్వు వేసి ప్రార్థన చేస్తావు స్వస్థత వస్తుంది అనుకుంటున్నావేమో. పెద్ద పాస్టర్ గారు వచ్చినా, చిన్న పాస్టర్ గారు వచ్చినా, నీ విశ్వాసం పని చేయకపోతే, నీ విశ్వాసం కార్యం చేయకపోతే, నీలో విశ్వాసం లేకపోతే ఏది జరగదు. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. ఎంతమంది మీ హృదయాలు దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు? నీ కుటుంబం బాలేదా? నీ పిల్లల జీవితం బాలేదా? నీ భర్త జీవితం బాలేదా? నీ మాట వినట్లేదా? త్రాగుడికి లోబడిపోయాడా? అయితే ఈ రాత్రి నువ్వేమంటావు? ప్రభువా నా ఇంట్లోనికి రా, నా కుటుంబంలోనికి రా, నీ వస్తే నా జీవితం మారుతుంది, నీ వస్తే నా భర్త మారుతాడు, నీ వస్తే నా పిల్లలు మారుతారు. ప్రభువా ఇదిగో నేనేం చేయాలో తెలియట్లేదు, మోకరించి ప్రభువుకు సహాయం చేయి. ఏం చెప్ప నువ్వు చేయాల్సింది? ప్రభువా నువ్వు నా ఇంట్లోకి రా. హల్లెలూయా. ఆయన రావటం ప్రారంభిస్తే, ఆయన వస్తే ముళ్ళ చెట్లు ఎలా నరకాలో ఆయన బాగా తెలుసు. నీలో, నీ జీవితంలో ఉన్న ముళ్ళు, నీ కుటుంబంలో ఉన్న ముళ్ళు, నీ ఇంట్లో ఉన్న ముళ్ళు, నీ ఒంట్లో ఉన్న ముళ్ళు ఎలా తీసేయాలో తెలుసు. అది ఏ ముళ్ళైనా కావచ్చు, అది త్రాగుడైనా కావచ్చు, వ్యభిచారమైనా కావచ్చు, సినిమాలైనా కావచ్చు, సీరియల్ అయినా కావచ్చు, లోకంలో ఉన్న విషయాలైన పాపమైన ఏదైనా కావచ్చు, ఆయనకి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆయనని చూడండి, నేను చదువుకునేటప్పుడు మరి ఒక పోయం ఉండేది, ఒక చిన్న కథ ఉండేది. ఏంటంటే రాజు ఈ రాజ్యంలో మూర్ఖుడిని, బుద్ధిహీనుని కనుగొనమని ఒక చిన్న సమాచారం ఇస్తారు. చిన్న సమాచారం ఇస్తే దానికోసం కనుగొంటానికి కొంతమంది వెళ్తారు. కొంతమంది వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ కథ పూర్తిగా తెలియదు, కానీ కొన్ని విషయాలు గుర్తున్నాయి కాబట్టి మీకు చెప్తున్నాను. హల్లెలూయా. సరే, ఒక సైనికుని వెళ్ళారు. సైనికులు వెళ్ళి రాజు యొక్క ఆలోచన ఏంటి? రాజ్యంలో బుద్ధిహీనులు ఎవరున్నారో వాళ్ళని కనుగొనండి. హల్లెలూయా. సరే మంచిది. ఇప్పుడు ఏం చేశారంటే రాజుగారి మాట వెళ్ళి సైనికులు వెళ్ళారు. హల్లెలూయా. సైనికులు వెళ్ళి ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కరు కనుగొనడానికి చూస్తుంటే ఎతుకుతున్నారంట. ఎతుకుతుంటే ఇంతలోనే ఒకరు ఏం చేశారంటే గుర్రం మీద ఒకరు వస్తున్నారంట. ఒక వ్యక్తి గుర్రం మీద ఎక్కుతున్నారంట. ఆ వ్యక్తికి వెళ్ళి
ఈ రాజుగారు పంపించిన సైనికులు అలాగే చూస్తున్నారు. ఇది కథ కాదు నేను చెప్పేది, నేను చదువుకున్న బుక్ లో చదువుకున్నది. ఇది నేను చెప్తే మీకు అర్థమవుతుంది. మేము కూడా ఇది విన్నాం పాస్టర్ గారు అనే ఆలోచన మీకు వస్తుంది. హల్లెలూయా. సరే మంచిది. రాజుగారు ఏం చేశారంటే చెప్పిన మాటకి ఈ సైనికులు వచ్చి ఎవరా బుద్ధిహీనులు, ఎలా ఉంటారు, ఎలాంటి వాళ్ళు ఉంటారా అన్నట్లుగా చూస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఒక వ్యక్తి ఆ యొక్క గుర్రం మీద వస్తా ఉన్నాడంట. ఆ వ్యక్తిని చూసి వీళ్ళు ఆశ్చర్యపోయారంట. ఆశ్చర్యపోయి మీరు ఏం చేయాలో తెలియక రాజుగారు చెప్పిన ఆ తెలివైన వాడు ఇతనేనేమో అన్నారు. హల్లెలూయా. అంటే రాజుగారు చెప్పిన ఆ బుద్ధిహీనుడు ఇతనేమో అనుకున్నారు. ఎందుకు అనుకున్నారంటే అతను ఏం చేశాడంటే గుర్రం ఎక్కాడు, గుర్రం మీద అతను కూర్చున్నాడు, అతని మీద గడ్డిమో పెట్టుకున్నాడు. అతను అనుకుంటున్నాడు నేను గడ్డిమో పొరుగు మోస్తున్నాను కానీ గుర్రం నా పొరుగే కదా మోసేది. ఎంతమందికి అర్థం అవుతుంది? గుర్రం ఎవరు పొరుగు మోస్తుంది? గుర్రం నా పొరుగు మోస్తుంది, నేను గడ్డిమోపు పొరుగు మోస్తున్నాను. ఇప్పుడు గుర్రం కాస్త తేలికే అయింది అనుకుంటున్నాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే గడ్డిమోపు బరువు అతని బరువు ఆ గుర్రం మీదే పడుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? నిజమైన తెలివైనడేనా? ఇలాంటి కథ అన్నారు మీరు ఎప్పుడైనా? ఎంతమందికి అర్థమవుతుందండి? పాఠాల్లో చదివారా, చూసారా? హల్లెలూయా. ఈరోజు కొంతమంది తెలివైన వారు వస్తారు మందిరానికి, కొంతమంది తెలివైన వస్తారు దేవుని సన్నిధికి. వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? ఆ గుర్రం మీద గడ్డిమో పెట్టుకున్నాడు అంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? మీ చింత యావత్తు నా మీద వేయండి, ప్రయాసపడి భారం మోయించిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే రాజుగారి రాజ్యంలో ఆ యొక్క మంచి తెలివైన వాళ్ళు ఉన్నట్టుగా కొంతమంది ఇలాంటి తెలివైన వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? హల్లెలూయా. నీవు నీ చింత, నీ బాధ, నీ సమస్యలు ప్రభువుకు విడిచిపెడితే, ప్రభువు విడిచిపెట్టినప్పుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రభు యొద్ద దాన్ని ప్రార్థించినప్పుడు, ప్రభు ఎదుట అది పెట్టినప్పుడు అతడు ఎలా ఉంటాడో తెలుసా? అతడు తిరిగి దాని గురించి చింతపడడు. ప్రభుకు అప్పగించాను, దేవుడు చూసుకుంటాడు, దేవుడే కార్యం చేస్తాడు. హల్లెలూయా. అలాగా అయ్యో ఏమవుతుందో ఏమవుతుందో, ఈ పని ఏమవుతుందో, ఇదేమవుతుందో అని పదే 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 మనం ఆలోచిస్తున్నాం అంటే ఇంకా బరువు ఎక్కడ ఉన్నది? ఎవరి మీద పెట్టుకున్నాం? ఆయన మీద పెట్టుకుంటే నీకు ఆ సమస్య ఉండదు. పెట్టింది ఆయన మీద కాబట్టి చూసుకునేది ఎవరు? కానీ మనం ఏం చేస్తున్నాం? గుర్రం మీద ఎక్కిన మనిషిలా ఉన్నాం. చర్చిలకి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తాం, వెళ్తున్నప్పుడు భారంగా వెళ్ళొస్తాం, వచ్చేటప్పుడు కూడా అసలు చర్చికి వచ్చేటప్పుడు నీకున్న వేదన, ఆవేదన, సమస్యలతో వస్తున్నాం, గుండె వేదన వస్తున్నాం. వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలా? సంతోషంగా, తేలిగ్గా, ఏదో పొందుకున్నట్టుగా, ఏదో విన్నట్టుగా, ఏదో దొరికినట్టుగా అలా వెళ్ళాలి నువ్వు. కానీ ఎలా వెళ్తున్నావు? అలా వెళ్ళకుండా వేరేలాగా వచ్చినట్టే వెళ్తే నీకు ఆ గుర్రం మీద కూర్చున్నోడికి ఏ యొక్క తేడా? హల్లెలూయా. ఎంతమంది ప్రభు దగ్గర భారం పెడతారు? ఈ సమస్యలు మీ చింత యావత్తు ప్రభు మీద ఎంతమంది వేస్తారు? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంటే నేను చెప్పింది మీకు అర్థమవుతుందండి? మన సబ్జెక్ట్ ఏంటి? పునాది మీద కట్టబడిన వారిగా ఉండాలి. హల్లెలూయా. అంటే భూమి మీద పునాది వేసేటప్పుడు సరైన స్థలం ఎంచుకుంటాం, అవునంటారా? మీకు విషయం తెలుసు. అలాగే భక్తికి కూడా పునాది ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది? భక్తికి పునాది ఉందా? విశ్వాసానికి పునాది ఉందా? హల్లెలూయా. నీకు నీ భక్తి జీవితానికి పునాది సరిగ్గా ఉంటే ఏ సమస్య వచ్చినా నువ్వు భయపడవు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు భయపడవు. హల్లెలూయా. ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కరువులు, ఎన్ని కాటకాలు, ప్రపంచమంతా ఒకటైపోయి నీ మీద దాడి చేసినా నువ్వు భయపడవు. ఊరోళ్ళందరూ ఒకటైపోయి నిన్ను ఒంటరి చేసినా భయపడవు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు తెలుసా? నీ భక్తి నీకేం పుట్టిస్తుంది? ఈ మాట ఉందా బైబిల్లో? ఒకసారి చదువుదాం. యోబు పత్రిక, యోబు గ్రంథము, త్వరగా చదువుదాం. యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. మరి ఇక్కడ మనం చూసినట్లయితే యోబు అంటున్నాడు, యోబుతో తన స్నేహితులు అంటున్నారు. ఎందుకంటే యోబుకి ఏమైంది మనకు తెలుసు, ఒక దినమున మొత్తం అన్ని కోల్పోయాడు. యోబు భక్తిపరుడేనా? నీతిమంతుడేనా? యథార్థవంతుడేనా? దేవుని ఎదుట సాక్ష్యం పొందినోడేనా? యోబు వంటి నీతివంతుడు ఎవరు లేరని దేవుడే చెప్పాడు సాతానికి, అవునా కదా?
అలాంటి భక్తిపరుడికి, అలాంటి నీతిమంతుడికి శోధన, ఇబ్బంది, ఇరుకులు, ఎలాంటి ఇబ్బందులు అంటే ఆ సమస్యలు, ఆ ఇబ్బందులు యోబు లాంటి ఇంకెవరికి రాలా. హల్లెలూయా. మరి కొన్ని వస్తేనే భయపడిపోతున్నాం. కానీ యోబుకు ఒకేసారి కొడుకులు చనిపోయారు, కూతురు చనిపోయారు, అల్లుళ్ళు చనిపోయారు, కోడలు చనిపోయారు, మనవలు చనిపోయారు, గాడిదలు చనిపోయాయి, ఒంటెలు చనిపోయాయి, గుర్రాలు చనిపోయాయి, అన్ని చనిపోయాయి. అవునా కదా? కేవలం భార్య భర్తలు ఇద్దరు కట్టుకున్న బట్టలతో మిగిలారంట. అలాంటి స్థితి. హల్లెలూయా. అలాంటి స్థితిలో తన స్నేహితులు వచ్చి యోబు ఆ యొక్క బూడిద వేసుకుని కూర్చుని ప్రార్థిస్తున్నప్పుడు, ఆ యొక్క బూడిదలో ఉన్నప్పుడు తన స్నేహితులు అంటున్నారు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? పుట్టిస్తుంది అంటారా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అప్పులు ఎక్కువైపోయినప్పుడు, అప్పులు ఫోన్ చేస్తున్నప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు మందు బాటలు కాదు పట్టుకోవాల్సింది, నువ్వు ఫ్యాన్కెళ్ళి కాదు చూడాల్సింది. ఈరోజు అప్పులు ఎక్కువైతే నేను ఏం చేస్తున్నారు చెప్పండి? చేనుకు కొట్టాల్సిన మందు బాటలు కడుపులో కొట్టుకుంటున్నారు. అవునా కాదా? ఏమవుతుంది? అప్పులు ఎక్కువైపోతున్నాయి, సమస్యలు ఎక్కువైపోతున్నాయి, పిల్లల పెళ్లిళ్ళు ఎలా చేయాలి, ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది, ఏమవుతుంది? ఫ్యాన్కెళ్ళి చూసుకుంటున్నారు. ఎందుకు ఫ్యాన్కెళ్ళి చూసేది? ఉరేసుకోవడానికి. అవునా కదా? హల్లెలూయా. ఇష్టో దూకుతున్నారు, అక్కడ దూకుతున్నారు, ఇక్కడ దూకుతున్నారు. హల్లెలూయా. ఎందుకని? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావుగా, నువ్వు భక్తి చేస్తున్నావు కదా, నీకు విశ్వాసం లేదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా? దేవుడు నన్ను తప్పిస్తాడు, దేవుడు నన్ను విడిపిస్తాడు, ఆయన సమర్థుడు. అగ్నిగుండంలోంచి షడ్రక్ మేషక్ అబ్దెగోలు విడిపించిన దేవుడు ఇంకా ఉన్నాడని నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే, నువ్వు భక్తి చేస్తే, నువ్వు విశ్వసిస్తే ఆ దేవుడు చేస్తాడని నువ్వు ధైర్యంగా ఉంటావు. నువ్వు పిరికి వాళ్ళలాగా ఫ్యాన్కెళ్ళి చూసుకుంటున్నావంటే, పిరికి వాళ్ళగా ముందు డబ్బాలకి వెళ్ళి చూస్తున్నావంటే, పిరికి వాళ్ళలాగా కొంతమంది ఉంటారు పురుషులు, వారికి అప్పులోళ్ళు వచ్చి బాగా పిలుస్తున్నారని, అప్పులోళ్ళు వచ్చి అప్పు ఎప్పుడు కడతావు అంటే వారు సమాధానం చెప్పుకోవాలకి ఏం చేస్తారు చెప్పిన? మందు తాగుతా ఉంటారు. డ్రింక్ ఏంటది? సారా, బీరు, ఏదో ఒకటి తాగుతూనే ఉంటారు. హల్లెలూయా. నేను అంటాను, అప్పులోళ్ళు నిన్ను పదే అంటున్నారని నువ్వు ఒక్కడిగా మందు తాగుతున్నావు, మరి నీ భార్య, నీ పిల్లల సంగతి వాళ్ళకి రాదా బాధ? హల్లెలూయా. అప్పులోలు సమస్య కావచ్చు, ఈ కుటుంబ సమస్యలు కావచ్చు, మరి ఏ సమస్యలైనా కావచ్చు, నువ్వు తాగవలసింది ఆ మందు కాదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నువ్వు మోకరించి ప్రార్థన చేసి వాక్యం చదివి, ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా, నన్ను విడిపించిన ఆయన, నేను యథార్థంగా నీ సన్నిధిలో ఉన్నాను కదా ప్రభువా, నేను యథార్థమైన భక్తి చేస్తున్నాను కదా, నా పిల్లలు ఎలా అయిపోయారు, నా భర్త ఎలా అయిపోయాడు, నా భార్య ఎలా అయిపోయింది, నాకు సహాయం చేయవా, నాకు ధైర్యం కలగజేయ ప్రభువా నువ్వు అడిగితే ఆయన చేయలేడంటారా? ఇప్పుడు చేయలేక ఆయన ఉన్నాడా, లేక చేయలేక నువ్వున్నావా? ఎవరున్నారు చెప్పండి? యథార్థంగా భక్తి చేయలేక మనం ఉన్నాం, యథార్థంగా సిన్సియర్గా చేయడానికి ఆయన ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే నేను సంఘంలో ఒక మాట చెప్తాను, ఏంటంటే మనకి కావలసింది సిన్సియారిటీ కానీ సీనియారిటీ. సీనియారిటీ అంటే ఏంటి? సిన్సియారిటీ అంటే ఏంటి? సీనియారిటీ అంటే మేము ఎవరో తెలుసా? పుట్టుక నుండి క్రైస్తవులు, మాకు అన్నీ తెలుసు, ఎప్పుడు క్రిస్మస్ వస్తుందో తెలుసు, ఎప్పుడు శ్రమలు వస్తాయో తెలుసు. ఎందుకని? అయ్యే గుర్తుంటాయి. శ్రమలు గుర్తొస్తాయి, క్రిస్మస్ గుర్తొస్తుంది, ఈస్టర్ గుర్తొస్తుంది. ఎందుకో తెలుసా? మన వాళ్ళు ఈస్టర్కి క్రిస్మస్ తప్ప మళ్ళీ మిగతా రోజులు చర్చి కాంటారు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మాకు అన్ని తెలుసు, మేము అంతా తిరిగాం. నేను ఎవరిని ఇన్సల్ట్ చేయడానికి మాట్లాడట్లేదు సార్. నా వాక్యాన్ని, నేను చెప్పే ఆ యొక్క ఉద్దేశాన్ని మీరు గమనిస్తారని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. సీనియారిటీ అంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి మా తాతలు క్రైస్తవులే, మేము క్రిస్టియన్స్ అని చెప్పుకుంటూ క్రైస్తవుడు ఉండవలసిన రీతిగా ఉండకుండా జీవిస్తున్నావు. చూసావా? నువ్వు సీనియారిటీలో పెరిగావు కానీ సిన్సియారిటీలో పెరగలేదు. సిన్సియారిటీ అంటే యథార్థత. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడికి కావాల్సింది సీనియారిటీ, సిన్సియారిటీ.
దేవుడికి నీ నుండి కావాల్సింది నేను అన్ని సంవత్సరాలు క్రైస్తుని, ఇన్ని సంవత్సరాలు క్రైస్తుని, మా అమ్మ క్రైస్తుడే, మా నాన్న క్రైస్తుడే, మా తాత క్రైస్తుడే, నేను పుట్టుకునుడి క్రైస్తుడే చెప్పుకోవడానికి కాదు. దేవుడికి కావాల్సింది నువ్వు ఎంత క్రైస్తువులో జీవిస్తున్నావు ఆయనకి కావాలి. ఒక క్రైస్తవుడు లాంటి మాట నీకుందా, ఆలోచన నీకుందా, తలంపులు నీకున్నాయా, నువ్వు ఎలా ఉన్నావు ఆయనకి కావాలి. నువ్వు ఇప్పుడే వాక్యం తెలుసుకోవచ్చు, నువ్వు నిన్నటి దినాన్ని క్రైస్తవుడిగా ఉండొచ్చు, కానీ ఆయనకి కావాల్సింది నీ నుండి యథార్థత, పరిశుద్ధత, పవిత్రత. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మనం ఊసల వెల్లి లాంటి వారు అంట. ఈరోజు కొంతమంది ఎలా ఉంటున్నారు తెలుసా? ఊసల వెల్లి లాంటి వారు ఉంటారంట. ఉంటారా? హల్లెలూయా. ఊసల వెల్లి ఎలా ఉంటాయి మీకు తెలుసా? ఊసల వెల్లి యొక్క దాని యొక్క స్వభావం ఏంటి? రంగులు మార్చడమేనా? మీకు తెలుసా అందరికి ఊసల వెల్లి గురించి? హల్లెలూయా. సహోదరులారా, ఈ రాత్రి కాల సమయంలో పునాది మీద కట్టబడటానికి ప్రార్థించండి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నేను ఇదిగో ప్రభా సీనియారిటీని కాదు ప్రభా, నేను చూసుకోవాల్సింది యథార్థత. నేను సిన్సియర్గా వాక్యం చెప్పినట్లుగా, నీవు చెప్పినట్లుగా పరలోకం వెళ్ళేవాడిగా, ఎత్తబడే వ్యక్తిగా నేను జీవిస్తున్నానా లేదా? ఎందుకో తెలుసా? ఎత్తబడే వ్యక్తులు ఉన్నారు, చెప్పాలి. విడవబడే వ్యక్తులు, పైకి వెళ్ళేవారు ఉన్నారు, కిందకి వెళ్ళేవారు. ఈ రోజు నువ్వు పైకి వెళ్ళేవాడిగా ఉన్నావా, కిందకి వెళ్ళేవాడిగా ఉన్నావా? ఎత్తబడేవాడిగా ఉన్నావా, విడవబడేదానిగా ఉన్నావా? నువ్వు ఎత్తబడాలంటే పునాది ఎలా ఉండాలా? కట్టబడాలా? పునాది మీద నిలబడాలా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఊసల వెళ్ళి ఏం చేస్తుందంటే చూడండి, ఊసల వెళ్ళి అదొక తొండ లాంటిదే, అవునా కాదా? ఈ ఊసల వెళ్ళి ఏం చేస్తుందంటే ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి వెళ్తుందంట. ఈ చెట్టు ఏమో ముదరాకు పచ్చగా ఉంటది. ఈ చెట్టు మీదకి వెళ్ళగానే దాని రంగు అంతా ఎలా వచ్చేస్తుందంట? ముదరాకు పచ్చలా వచ్చేస్తుందంట. ఇంకో చెట్టు మీదకి వెళ్ళగానే ఆ చెట్టు కాస్త పసుపు కలర్ లో, ఆ కాషాయం కలర్ షేడ్ లో ఉందనుకోండి, ఆ చెట్టు మీదకి వెళ్ళగానే దాని రంగు ఏమైపోద్దంట? అలా లైట్ పసుపు కలర్ లోకి మారిపోద్దంట. ఎందుకని ఆ చెట్టు ఎలా ఉంది? పసుపు కలర్ లో. ఇంకో చెట్టు పచ్చగా ఉందనుకోండి, ఆ చెట్టు దగ్గరికి వెళ్తుందంట. ఆ చెట్టు మీదకి వెళ్ళగానే దాని రంగు ఏమైపోద్ది? ఎంతమందికి అర్థమవుతుంది? ఊసలు వెళ్ళి తెలియదు అన్నట్టే ఇలా చూస్తున్నారు. నాకు వెళ్ళి ఊసలు వెళ్ళి చూసారా అంటారు కదా, ఒరే ఊసలు వెళ్ళి లాంటి వాడురా నువ్వు. విన్నారు ఈ మాట ఎప్పుడన్నా? హల్లెలూయా. రంగులు మార్చే స్థితి. ఈ రోజు ఒక క్రైస్తవుడు ఎలా ఉన్నాడు? వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు నువ్వు ఎలా ఉన్నావు? దేవుడు ఊసల వెళ్ళిలాగా నిన్ను ఉంచాలనుకోవట్లేదు. ఆయన ఊగిసలాడిపోయే జీవితం నీకొద్దు, రంగులు మార్చే జీవితం నీకొద్దు. మందిరానికి వస్తే ఒక రంగు, తాగుడు కొట్లోకి వెళ్తే ఒక రంగు, చేనుకలు చేలో మిరపకాయలు కోయడానికి పొలాలకు వెళ్తే ఒక రంగు. ఎన్ని రంగులు మారుతావు? స్నేహితులు కనబడితే ఒక రంగు, ముసలమ్మ ముచ్చట్లు పెట్టి ముసలమ్మలు కనబడితే ఒక రంగు. రంగులు ఉన్నాయా? నువ్వు పునాది మీద కట్టబడితే ఏ రంగు ఉండదు. హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ రంగులు నీ హొంగులు అన్ని ఆయన తీసేస్తాడు. నిన్ను ఆయన బిడ్డగా చేస్తాడు, నిన్ను ఆయన కుమార్తెగా చేస్తాడు, ఆయన కుమారుడిగా చేస్తాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు? దేవుడు నిన్ను కోరుకుంటున్నాడే, దేవుడు కోరుకున్నట్టుగా నువ్వు ఉంటున్నావా? పైకి వెళ్ళేవాడుగా, ఎత్తబడేవాళ్ళ నువ్వు ఉంటున్నావా? సహోదరి నువ్వు ఉన్నావా? ఈరోజు మనం గమనించవలసిన వారిగా ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే పునాది మీద మనం సరిగా కట్టబడకపోతే ఏమవుతుందంటే, ఈరోజు పునాది మీద మనం కట్టబడ్డావో లేదో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే 2 రకాల పునాదులు ఉన్నాయంటారా? బైబిల్లోకి వెళ్దాం ఒకసారి, దయచేసి నాతో అందరూ కలిసి మరి వాక్యాన్ని చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 7:24 త్వరగా తెద్దాం. పౌలు అంటున్నాడు, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండండి. కాబట్టి మత్తయి సువార్త 7:24 చదువుదాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఈ నా మాటలు విని వాడు చెప్పిన చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఎవరి మాటలు వినాలి? ఎంతమందికి అర్థమవుతుంది? పాస్టర్ గారి మాటలా? పెద్ద పాస్టర్ గారి మాటలా? బిషప్ గారి మాటలా? ఎవరు మాట్లాడండి?
వాక్యమయ్యున్న దేవుని మాటలో, వ్రాయబడిన దేవుని మాటలో. ఎందుకంటే ప్రతి మనిషిని మాట కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. దేవుని మాట కొట్టివేయబడదు. ఆకాశం భూమి గతించిపోయిన నా మాట కొల్లైనా సున్నైనా తప్పిపోదు అన్నాడు ఆయన. హల్లెలూయా. అబద్ధం ఆడటానికి దేవుడు నరుడు కాదు, మాట తప్పడానికి ఆయన మారిపోయే దేవుడు కాదు, మార్పు లేని దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు, ఏకరీతిగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 24లో ఏం చెప్తున్నాడు చూడండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధివంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టును, గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. 26 మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. ఇక్కడ చూడండి, ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేయాలి మనం? బండ మీద కట్టుకోవాలని మనకు తెలుసు. అంటే బండ ఎక్కడ ఉంది? ఇప్పుడు బండ ఎక్కడ ఉందో తెలియాలంటే ఏం చేయాలి మనం? ఆయన నా మాట వినండి. ఆయన మాట వింటే మన పునాది ఎక్కడికి వెళ్తుంది? అంతేనన్నది. ఈ నా మాటలు విని వాటి చెప్పున 24 చదవండి. 7:24. చాలండి. ఇక్కడ చూడండి, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుల్లా ఉంటాడంట. మనం చేద్దాం 26లో. మరి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళ ఉంటాడు. బుద్ధిహీనుని, ఇక్కడ బుద్ధిమంతుడు ఉన్నాడు, బుద్ధిహీనుడు ఉన్నాడు. మీకు తెలుసా వాక్య ప్రకారం బుద్ధిమంతుడు అంటే ఎవరు? ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ ఉన్నారా? స్పృహలో ఉన్నారా? అర్థమవుతుందా? బుద్ధిహీనుడు ఎవరు? బైబిల్ ఆయన మాట వినని వాడు బుద్ధిహీనుడు. ఆయన మాట విని వాటి చొప్పున ఇల్లు కట్టుకునేవాడు బుద్ధిమంతుడు. ఇల్లు అంటే ఏంటి? నీ జీవితం, నీ బ్రతుకు, నీ కుటుంబం. హల్లెలూయా. ఎంతమంది కట్టుకుంటారు? హల్లెలూయా. దేంతో కట్టుకోవాలి మన ఇల్లులు? ఆయన మాటేనా? వాక్యంతోనేనా? హల్లెలూయా. వాక్యమని ఆయన మాటతో మన ఇల్లులు కట్టుకోవాలి. అనగా మన జీవితాలు కట్టుకోవాలి, మన జీవితాలు మార్చుకోవాలి, మన కుటుంబాలు కట్టుకోవాలి. ఓ భర్తగా నువ్వు ఎలా ఉండాలో నీకు తెలియాలి, భార్యగా నువ్వు ఎలా ఉండాలో నీకు తెలియాలి, ఒక నమ్మకమైన భర్తగా, నమ్మకమైన భార్యగా, ఓ పిల్లలుగా నువ్వు ఎలా ఉండాలో నీకు తెలియాలి, తల్లిదండ్రులుగా ఎలా ఉండాలో నీకు తెలియాలి. అవంతా తెలియపరిచేది వాక్యమైన ఆయన మాటలే. ఆయన మాట యొద్దకు వస్తే, ఆయన మాట వింటే నీ భార్య ఎప్పుడు ఏడవదు. ఆయన మాట అంటే నీ భర్త ఎప్పుడు తాగడు. హల్లెలూయా. నీ భార్య నీ మాట వినట్లేదంటే, నీ భర్త తాగుతున్నాడంటే, నీ భర్త నీ మాట వినట్లేదంటే కారణం ఏంటి? నువ్వు ఆయన మాట వింటలా. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకని నీవు ఆయన మాట వింటే నీవు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటావు. వినకపోతే అంటే ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? ఇసుక మీద పునాదికి బండ మీద పునాదికి తేడా ఏమీ లేదు, ఒక్కటే ఒకటి. ఆయన మాట వింటే నీ పునాది ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఆయన మాట వినకపోతే. ఇప్పుడు చెప్పండి, ఈ రోజు పునాదులు ఎక్కడ వేసుకున్నావు? నువ్వు బండ మీద వేసుకున్నావా? ఆయన మాట నిజంగా వింటున్నావా? ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన మాట ఏంటి? వాక్యమేనా? ఈరోజు లోకం ఆయన మాట వింటుందంటారా? గుర్తుపెట్టుకోండి, 2 పునాదులు ఒకేలా ఉంటాయి. ఇసుక మీద పునాది, బండ మీద పునాది ఎక్కడ ఉంది? క్రైస్తవ్యంలోని. హల్లెలూయా. ఒక దేవుని అందే. హల్లెలూయా. ఈరోజు నీ పునాది ఎక్కడో, నిజంగా నువ్వు దేవుని మాట ప్రకారం జీవిస్తున్నావు, దేవుని మాట చెప్పినట్టే ఉంటున్నావు, ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు నిజంగా చూడండి, ఆ పునాది మనకు తెలిస్తే మనం దాని మీద కట్టబడతాం. అది మనం పునాది మీదకి వెళ్ళాలంటే మొట్టమొదటి మనం ఏం చేయాలంటే ఆయన మాట. ఇప్పుడు ఆయన మాట్లాడాడు భూమి మీద ఉన్నప్పుడు, అవునా? ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరు మాట్లాడుతున్నారు? ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరు మాట్లాడుతున్నారు? అపోస్తులు. ఆయన వెళ్ళిపోతే ఆ మాటలు ఎవరికి ఇచ్చారు?
ఆ బోధలు ఎవరికి ఇచ్చారు? అపోస్తులేనా ఇచ్చింది? హల్లెలూయా. ఎందుకంటే యెషయా గ్రంథంలో ఆయన ఏం చెప్పాడు చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 8:16 త్వరగా చదువుదాం. యెషయా 8:16 త్వరగా. ఈ ప్రమాణ వాక్యము కట్టుము, ఈ బోధన ముద్రించి నా శిష్యులకు. ఆయన ఏమంటున్నాడు 8:16లో? ఈ బోధన ముద్రించి ఈ ప్రమాణ వాక్యం కట్టుము, ఈ బోధన ముద్రించి నా శిష్యులకు అప్పగించు. ఇప్పుడు శిష్యులు ఏం చేయాలా? ఆ ప్రమాణ వాక్యాన్ని, ఆ క్రొత్త నిబంధనని, ఆ వాక్యాన్ని, ఆ బోధని వారు ప్రకటన చేయాలి. నిజంగా శిష్యులు ప్రకటన చేశారా? ప్రపంచం అంతా తిరిగారా? ఆ 12 మంది శిష్యులు ప్రపంచం అంతా తిరిగారా లేదా? ఆయన వాక్యాన్ని బోధించారా లేదా? ఆయన సువార్త చేశారా లేదా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆయన తన శిష్యులకు ఇచ్చారు. ఈ రోజు మనం చూడండి, ఆ పునాది అంటే ఏంటంటే ఆ అపోస్తులు బోధించిన మాట. యేసుక్రీస్తు అపోస్తులకు ఇచ్చిన మాటే ఆ పునాది. అంటే అపోస్తులు బోధిస్తున్న బోధే పునాది అంటారా? ఎంతమందికి అర్థమవుతుంది? అందుకని మనం చూద్దాం ఒకసారి. ఇప్పుడు అపోస్తులు పునాది వేస్తున్నారు, చూద్దాం. ఎఫెసీ పత్రికలో మనం చూద్దాం ఒకసారి, మరొకసారి ఆ మాటలోని కాదు. ఎఫెసీ పత్రిక 2:20 త్వరగా చదువు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను చాలా జాగ్రత్తగా ఉండండి. అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు. ఎఫెసీ 2:20 ఏమంటున్నాడు? అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద ఇలా చెప్తారా? నేను కట్టబడి ఉన్నాను. ఎవరు కట్టబడ్డారు? మనము, క్రైస్తవుడు. హల్లెలూయా. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడ్డారంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ముఖ్యమైన మూలరాయి ఎవరు? ఆయనేనా? వాక్యమేనా? వాక్యమైన క్రీస్తేనా? ఇప్పుడు అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది ఏంటంటే వాక్యం చెప్పినట్లు యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు వారు సంఘాన్ని కడుతున్నారు. హల్లెలూయా. అందుకే అపోస్తులైన పౌలు ఏమన్నాడంటే కొరింథీ రాసిన పత్రికలో మీరు చూడండి. కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం, మొదటి కొరింథీ 3వ అధ్యాయం చూడండి 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పాకారుని వలె పునాది వేసి తిని జాగ్రత్తగా చూచుకొనవలెను. ఈ పునాది ఎవరు? వేయబడిన పునాది తప్ప మరొక పునాది ఎవరు వెయ్యనేరడు, వెయ్యకూడదు. అపోస్తులు ప్రవక్తలు ఒకసారి పునాది వేశారంట. ఇప్పుడు ప్రతి ఒక్కరు దాని మీద కట్టాలి. హల్లెలూయా. కట్టేటప్పుడు నువ్వు కొత్తగా పునాది వేస్తే ఏమి ఉండదు. ఈ పునాది దేనికోసమో తెలుసా? ప్రతి క్రైస్తవుడి జీవితం కోసం ఈ పునాది వేయబడింది. ప్రతి సంఘం కొరకు ఆ పునాది వేయబడింది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అనగా అపోస్తులు బోధిస్తున్న బోధే యేసుక్రీస్తు యొక్క పునాది ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఆయన అన్నాడు, నా మాట విని వాడు చెప్పులు చేయకపోతే మీరు బండ మీద, నా మాట వింటే బండ మీద పునాది వేయబడిన వారుగా ఉంటారు, నా మాట వినకపోతే ఇసుక మీద పునాది వేయబడిన వారుగా ఉంటారు. ఇప్పుడు ఆ మాట ఎవరికి ఇచ్చారు? ఆయన 12 మంది శిష్యులకు ఇచ్చారు. ఇప్పుడు 12 మంది అపోస్తులు బోధ వింటే మనం ఎక్కడ వేయబడతాం పునాది? ఏ బండ? క్రీస్తు యేసు అనే బండ. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన అపోస్తుల మాట, అపోస్తుల బోధ మనం వినకపోతే ఎక్కడ వేయబడతాం పునాది? ఎంతమందికి అర్థమవుతుంది? సరే, మంచిది. ఇప్పుడు బండ అంటే మీకు క్లారిటీ వచ్చిందా? బండ అంటే ఏంటి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఏమైనాడు? వాక్యమై ఉన్నాడు. వాక్యం అనే బండ మీద మనం పునాది వేయబడాలి. బండ అనగా అంటే అర్థం ఏంటంటే ప్రత్యక్షత, బయలుపాటు, గ్రహింపు. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడో బయలుపాటు మీద మనం పునాది వేయబడాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇసుక మరి బండ పునాది నీకు అర్థమైందా? బండ పునాది యేసుక్రీస్తే, వాక్యమే. మరి ఇసుక పునాది ఏంటి? హల్లెలూయా. ఇసుక మీద పునాది అంటే మానవ సిద్ధాంతాలు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆచారాలు.
సిద్ధాంతాలు, మనుషులు కల్పించిన పద్ధతులు. ఎంతమందికి అర్థమవుతుందండి? మనుషులు కల్పించిన పద్ధతులు ఉన్నాయి భూమి మీద, ఆచారాలు ఉన్నాయా? హల్లెలూయా. పరంపర ఆచారాలు ఉన్నాయా? మనుషులు కల్పించిన పద్ధతులు ఉన్నాయా? అది పునాదేనా? ఎంతమందికి అర్థమవుతుంది? అది ఏ పునాది? ఇసుక. ఇక్కడే ఉన్నారా? ఏమో డౌట్ గా చూస్తున్నారు, నాకు అర్థం కావలేదు అనుకుంటున్నా. అర్థమైందా? బండ మీద పునాదేమో వాక్యం చెప్పినట్లుగా నీ బ్రతుకును మార్చుకోవడం. ఇసుక మీద పునాది ఏంటంటే సిద్ధాంతాల ప్రకారంగా, ఆచారాల ప్రకారంగా, నామకార్థ ప్రకారంగా. ఎంతమందికి అర్థమవుతుంది? సిద్ధాంతాలు ఉన్నాయా? ఆచారాలు ఉన్నాయా? నిజమైన క్రైస్తవుడికి ఆచారాలు ఉంటాయా? ఈరోజు ఈ పునాది దేని మీద ఉందో నువ్వు గ్రహించగలుగుతున్నావా? నిజంగా బండ మీద ఉందా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నీ దృష్టిలో శుక్రవారం మంచిదా చెడ్డదా? మరి శుక్రవారం డబ్బులు ఇస్తావా వచ్చిన వాళ్ళకి? ఎంతమందికి అర్థమవుతుంది? ఇస్తావా? నువ్వు ఇస్తే నువ్వు బండ మీద ఉన్నట్టే. ఇవ్వట్లేదంటే ఆచారం నీలో ఉంది. ఇంకా ఆచారం నీలో ఉందంటే వాక్యం నీలో ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? నేను చాలా క్లియర్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అనుకుంటున్నాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరి ఈ రోజు ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు ఇంట్లోంచి బయటకు వస్తున్నాం. ఇంట్లో వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నేను ఈ పని కోసం వెళ్తున్నాను ప్రభువా, నాకు ఈ పని జరగాలి ప్రభువా, నీవు నాకు తోడుగా రా ప్రభువా, నీ సన్నిధి నాకు తోడుగా రా ప్రభువా, నేను వెళ్తున్నప్పుడు నువ్వు తోడు, నీ దూత నాతోనే ఉండాలి ప్రభువా. ఆమేన్. ఇంట్లోంచి బయటకు వచ్చావు. ఇంట్లోంచి బయటకు రాగానే ఒక విధవరాలు ఎదురొచ్చింది. ఎంతమందికి అర్థమవుతుంది? లేకపోతే ఒక పిల్లి ఎదురొచ్చింది. ఏం చేస్తావు ఇప్పుడు? అదే నీ పునాది ఎక్కడ ఉంది? ఏమని ప్రార్థన చేసావు? తోడుగా రా ప్రభు అని ప్రార్థన చేసి ఇంట్లోంచి బయటకు వస్తున్నాడు. ఎవరు వస్తారు తోడుగా? ఇప్పుడు ఎదవరాలు వచ్చినా పిల్లి వచ్చినా నీకేమన్నా అవుతుందా? మరి ఇంట్లోకి వెళ్తున్నావంటే నీకు నీ పునాది ఎక్కడ ఉంది? ఎంతమంది గమనిస్తున్నారు? హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందో చూడండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నప్పుడు తోడుగా రా ప్రభు అన్నాడు. సరే, నా కుమార్తె నా కుమారుడు తోడుగా రమ్మన్నాడు కదా, నేను ఆయన ఇల్లు ఏం చేస్తున్నాడు? మన తోడుగా వచ్చేస్తున్నాడు. ప్రార్థన చేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళగానే చీ ఇది ఎదురుచ్చిద్రా నాయన, ఇంకే పని దేవుడు జరిగించడానికి నీతో వస్తుంటే నువ్వే ముందే చెప్పేస్తున్నావు జరగదని. నువ్వే చెప్పేది ఆయన ఏమంటాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిన దేవుడు నువ్వు కోరుకున్నట్టు నీకు అగులు కాక అంటాడు. పని అవుతుందా? ఎన్నిసార్లు చేసినా అవ్వదు. నీ పునాది సరిలేదు, నీ భక్తి సరిలేదు, నీ విశ్వాసం సరిలేదు. ఎంతమందికి అర్థమవుతుంది? పునాది మీద కట్టబడుతున్నావు. గుర్తుపెట్టుకుంటే 2 పునాదులు ఉన్నాయి. ఇసుక మీద వాక్యం చెప్పినట్లుగా ఒక క్రైస్తవుడు ఉండవలసినట్లుగా, క్రైస్తవుడు జీవితం జీవించవలసినట్లుగా, క్రైస్తవుడుగా ఉండలేని స్థితి, క్రైస్తవుడుగా వాక్యం చెప్పినట్లుగా ఉండలేని స్థితి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. జ్వరం వచ్చింది, అమ్మాయికి జ్వరం వచ్చింది, ప్రార్థన చేశావు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? చెప్పేది ప్రార్థన చేస్తున్నావు. ప్రభువా, ఏదన్నా గాలి చేతులు దాకా కనిపించింది, ఏదైనా దెయ్యం గాలి ప్రభావం పనిచేస్తుంది అనిపించింది. నువ్వేం చేస్తావు? నిజంగా నువ్వు బండ మీద పునాది వేయబడితే ప్రార్థన చేసి నూనె చేయి పెట్టుకుని నూనెకి ప్రార్థన చేసి ప్రభా ఇదిగో యేసు రక్తంగా నూనె చేయి ప్రభా, నువ్వు అన్నావు కదా ఎవరైనా రోగిగా ఉంటే నూనె రాసి ప్రార్థన చేయమన్నావు కదా, విశ్వాసరహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిస్తుంది అన్నావు కదా ప్రభా, ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను అని ప్రార్థన చేసి నూనె రాసి మోకరించి ప్రభువా ప్రార్థన చేస్తావు. పాస్టర్ గారు చేస్తావు, పాస్టర్ గారు ఎలా ఉంది ప్రార్థన చేయండి, మంచిది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకా అది ఒకవేళ దెయ్యం కాదు, గాలి కాదు, గీరు కాదు అనుకో, ఎంత చేసినా ప్రార్థన కాకపోతే దేవుడు ఏం చేస్తావు? ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే తగ్గుతుందేమో, హాస్పిటల్కి వెళ్తావు, ఇండక్షన్ చేయడం తగ్గిపోతాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే ప్రార్థన ద్వారా తగ్గే ఉన్నాయి. దేవుడు స్వస్థపరచడానికి అనేక మార్గాలు ఉంటాయి. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు ప్రార్థించగానే తగ్గించేస్తాడు ఆయన. లేదు, ఆయన వైద్యుడి దగ్గరికి వెళ్ళేటట్టుగానే ఆ వ్యాధి నీకు వస్తే నువ్వు వైద్యుడి గారికి వెళ్తే ఆయన ఇచ్చి ఏదో చిన్న మందుతో తగ్గించేస్తాడు. అంటే ఆయన తగ్గించాలంటే ఇంటికాడే తగ్గించవచ్చు, కానీ ఆయన మన విశ్వాసాన్ని బట్టి పనిచేస్తాడు.
నన్ను ఇక్కడే నువ్వు తగ్గిస్తావు ప్రభా, నువ్వు ప్రార్థిస్తే అక్కడే తగ్గిస్తాడు. ప్రార్థన చేసుకుంటూ ప్రభా నువ్వు స్వస్థపరుస్తావు ప్రభా, స్వస్థపరిచే శక్తి కలను. కానీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తావు, ఎందుకంటే మంచిదేమో ప్రభా, నువ్వు ప్రార్థన చేస్తే మంచిది అంటున్నావు, నువ్వు ఇక్కడే తగ్గిస్తావని నువ్వే అంటున్నావు. మళ్ళీ ఒకసారి ఎందుకన్నా మంచిది అందరూ అంటున్నారు, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగున్నావు ప్రభా. సరే నువ్వు అలాగే కోరుకుంటున్నావు కదా నాకు మార్పు, డాక్టర్ గారికి వెళ్ళి అక్కడే తగ్గిస్తాను, నీకు తగ్గిస్తాడు అక్కడ, నువ్వు అదే కదా కోరుకున్నావు. అదే నువ్వు ఇక్కడే తగ్గించమంటే నేను ఎక్కడికి వెళ్ళను ప్రభా, నీ ఇక్కడే తగ్గించు, ఇక్కడే ప్రార్థన చేస్తాను ప్రభా అంటే తగ్గించడా? హల్లెలూయా. పేతురు అత్త జ్వరంతో బాధపడుతుందంట, చేయి పట్టుకుని స్వస్థత పొందుకున్నాడంట, వెంబడి జ్వరం వచ్చేసిందంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంటే బండ మీద నువ్వు పునాది వేసుకుంటే ఏం చేస్తావు, నీ ప్రార్థన అలా ఉంటుంది, అక్కడే తగ్గిపోతుంది. హల్లెలూయా. సంథింగ్ నువ్వు ఇసుక మీద పునాది వేసుకున్నావు, ఆయన వాక్యం నీలో లేదు, ఆయన వాక్యం ప్రకారం జీవించట్లేదు, లోక ఆచారాలు నీలో ఉన్నాయనుకో, జ్వరం వస్తుంది. ఎంత ప్రార్థన, ఆ పాస్టర్ గారు చేశాను, ఈ పాస్టర్ గారు చేశాను, ఆ పాస్టర్, ఎంతమంది పాస్టర్ గారు చేసినా జ్వరం తగ్గట్లేదు, ఏం చేయమంటావు అక్క? పక్కన అక్క అంటది, దిట్టి తీసి నల్లదారం కట్టు తాడికి, కింకులు అయినట్టున్నాయి, కింకులు. కనుమతికి అర్థమవుతుంది, కింకులో కంకులో నాకు తెలియదు కానీ ఏమంటారు, నల్లదారం కట్టు ఏమైపోద్ది, పోతుంది. ఇప్పుడు విశ్వాసం ఎక్కడ ఉండదు తెలుసా? ప్రార్థన మీద ఉండదు, వాక్యం మీద ఉండదు, పాస్టర్ గారి మీద ఉండదు, పక్కన అక్క చెప్పింది, పక్కింటి అక్క దారం కడితే పోద్ది, దారం కట్టగానే తగ్గిపోద్ది. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఇప్పుడు నీ పునాది దారం మీద ఉందా, వాక్యం మీద ఉందా? ఎంతమందికి అర్థమవుతుందండి? పునాది మీద కట్టబడుతున్నావా? ఏ పునాది మీద? రెండు పునాదులు ఉన్నాయి, వాక్యం పునాది, వాక్యం చెప్పినట్లుగా జీవించే పునాది, ఇసుక మీద ఆచారాలు, మనుషులు కల్పించిన పద్ధతులు, ఆలయాలు చెప్పిన విధానాల మీద పునాది. హల్లెలూయా. రెండు ఇల్లు కట్టబడతాయి, ఎంతమందికి అర్థమవుతుంది? ఇసుక మీద ఇల్లు కట్టబడ్డది, బండ మీద ఇల్లు కట్టబడ్డది. వరదలు వచ్చాయి, తుఫాను వచ్చింది, అలలు వచ్చాయి, కొట్టాయంట. కొట్టిందా లేదా? బండ మీద ఉన్న ఇల్లు మాత్రం గట్టిగా నిలబడింది, ఇసుక మీద కట్టిన ఇల్లు పడిపోయిందా లేదా? ఇసుక మీద ఇల్లు అంటే అర్థమైంది. ఇప్పుడు సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు అమ్మో అయ్యో లబో దిబో అంటున్నావు అంటే కారణం ఏంటంటే వాక్యం మీద లేదు, నువ్వు విశ్వాసం దేవుడి మీద లేదు నీకు. లోకస్తుల మీద, స్నేహితుల మీద, మనుషులు ఏమైనా సాయం చేస్తారేమో, రాజకీయవేత్తలు ఏమైనా సాయం చేస్తారేమో, డాక్టర్లు ఏమైనా సాయం చేస్తారేమో అనుకుంటున్నావు. ఏ సాయం ఎటు నుంచి రావాలన్నా మోకరిస్తేనే నీకు వస్తుంది. ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు మోకరిస్తేనే సహాయం పై నుంచి వస్తుంది. అది డాక్టర్ ద్వారా కావచ్చు, రాజకీయవేత్త ద్వారా కావచ్చు, మనుషుల ద్వారా కావచ్చు, ఎక్కడి నుంచైనా సహాయం ఇచ్చేది దేవుడే వారిలో ఉండి. హల్లెలూయా. పునాది ఎంతమంది పరీక్షించుకుంటారు? పునాదులు ఎంతమంది స్వపరీక్ష చేసుకుని నీ పునాది ఎక్కడ ఉంది, దేని మీద కట్టబడుతుంది ఎంతమంది తెలుసుకుంటారు? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇంకా చాలా ఉంది కానీ సమయం అయిపోతుంది, నేను ముగిస్తాను ఇంకా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎంతమంది పునాది కోసం ఉందాం అనుకుంటున్నాం? హల్లెలూయా. ఖచ్చితంగా చూడండి, ఈ రెండు పునాదులు మన ఎదురే ఉన్నాయి. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 30:15 చదవండి ఒకసారి. దేవుడు మన ఎదుట ఏం పెట్టాడు చూడండి. ద్వితీయోపదేశకాండం 30:15 త్వరగా చదువుతాం. చూడుము, నేడు జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచాను. దేవుడు మన ఎదుట ఏం పెట్టాడంట? జీవము, మేలు, మరణము, కీడు. రెండు ఉన్నాయా? జీవం ఉంది, మరణం ఉంది, మేలుంది, కీడుంది. ఈ రెండింటిని పెట్టి ఆకాశాన్ని పెట్టాడంట మనకి సాక్షిగా. పెట్టాడా? చదువమ్మా. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన యెడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. చూడమ్మా 19 చదవమ్మా. 30:19 నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నీ ఎదుట ఉంచి. మనకి సాక్షులు ఉన్నాయా?
భూమి ఆకాశాలను మనకు సాక్షిగా పెట్టాడంట. దేని మీద? నీవు జీవంలో వెళ్తున్నావా, మరణం వైపు చూసుకుంటున్నావా? నువ్వు మేలు వైపు నడుస్తున్నావా, కీడు వైపు నడుస్తున్నావా? దేని వైపు నడుస్తున్నావు, నువ్వు ఎటుపోతున్నావో మన ఎదుట భూమి ఆకాశాలు సాక్షిగా ఉన్నాయంట. ఇలా చెప్పొచ్చా? జీవం అంటే బండ మీద పునాది, మరణం అంటే ఇసుక మీద పునాది. ఇసుక మీద పునాది వేసబడి ఉన్నావా, బండ మీద పునాది వేసుకుని ఉన్నావా? నీకు నాకు సాక్షి ఎవరు? పాస్టర్ గారా? పాస్టర్ గారా? కొంతమంది పాస్టర్ గారికి సాక్షి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? కొంతమందికి సహోదరులు సహోదరుల సాక్ష్యం, కొంతమందికి భర్త సాక్ష్యం, కొంతమందికి భార్య సాక్ష్యం. హల్లెలూయా. భార్య సాక్ష్యాలు, భర్త సాక్ష్యాలు, పాస్టర్ సాక్ష్యాలు ఇక్కడ పనిచేయవు. హల్లెలూయా. పాస్టర్ కైనా, భార్యకైనా, భర్తకైనా మనందరికి దేవుడు సాక్షిగా ఎవరు పెట్టారో తెలుసా? భూమి ఆకాశాలని. నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ జీవితం ఎలా ఉందో, నీ ఆలోచన ఎలా ఉందో, నీ తలంపులు ఎలా ఉన్నాయో భూమి ఆకాశాలు ఆయన సముఖంలో సాక్ష్యం ఇస్తాయా లేదా? ప్రకటన గ్రంథంలో చివరి అంత్య దినమునందు, ఆ తీర్పు దినమందు బైబిల్ చెప్తుంది, ఆకాశం భూమి ఆయన సముఖంలోకి వచ్చి మనం చేసిన కార్యాలన్నింటినీ వివరిస్తాయి. ఎంతమందికి అర్థమవుతుంది? గదిలోనే కదా, ఎవరు లేరు కదా నేను చేసేది. ఎవరు చూస్తున్నారు? సెల్ ఫోన్ లో చూసేది ఎవరు చూస్తున్నారు? ఎవరు చూడట్లా, కానీ ఆయన సాక్ష్యాలు పెట్టాడు. రికార్డింగ్ అవుతున్నాయా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. జీవాన్ని మరణాన్ని పెట్టాడు, మేలుని కీడుని పెట్టాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ రోజు నిజంగా నువ్వు మేలును కోరుకుంటున్నావో, జీవాన్ని కోరుకుంటున్నావో, కీడును కోరుకుంటున్నావో, ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నావో, ఈ రోజు నువ్వు గమనించకపోతే, నీ మార్గం, నీ నడుక ఎటువైపుకి వెళ్తుంది ఈ రోజు నువ్వు తెలుసుకోకపోతే, హల్లెలూయా, అవ్వ ఆదాము లాగే ఆ ఆదాము అవ్వ చేసిన పొరపాటును మనం చెయ్యాలి. ఎందుకంటే దేవుడు జీవవృక్షాన్ని పెట్టాడు, మంచి చెల్లినిచ్చే తెలివినిచ్చే వృక్షాన్ని పెట్టాడు. దేవుడు చెప్పాడంటే ఈ తోట వృక్షాలన్నీ తినండి, కానీ మంచి చెల్లి తెలివినిచ్చే వృక్షాన్ని జోలు వద్దు, దాన్ని తినొద్దు అన్నాడు. కానీ అవ్వ దేవుణ్ణి కోరుకుంది. ఏదైతే తినొద్దు అన్నాడో దాన్నే కోరుకుంది. దేన్ని తినమన్నాడు దాన్ని తినలా. హల్లెలూయా. ఆ జీవ వృక్షాన్ని తింటే ఆమె జీవిస్తుంది, మరణం ఉండదు ఆమెకి, మరణం ఉండదు వారికి. వారు ఏం కోరుకున్నారు? మంచి చెల్లి తెలియని వృక్షాన్ని కోరుకున్నారు. అది తిన్న అనుక్షణం దేవుడు అన్నాడు, తింటే మీరు చచ్చిపోతారన్నాడు. అది తిన్నారు, ఏదో తోటలోంచి బయటికి వచ్చేసరి రాలేదా? హల్లెలూయా. అంతకుముందు వారికి బీపీలు లేవు, షుగర్ లేవు, కాళ్ళు నొప్పులు లేవు, చేతుల నొప్పులు లేవు, నడువు నొప్పులు లేవు, ఏ నొప్పులు లేవు. హల్లెలూయా. తిన్న కాంచే వచ్చాయన్ని. హల్లెలూయా. కేవలం మాట వినకపోవడం వలన ఎక్కడి నుంచి వచ్చేసింది? జీవంలో నుంచి మరణంలోకి వచ్చిందా లేదా? మాట వినకపోవడం వల్లేనా? తినవద్దు అంటే తినకూడదంతే, కానీ ఆమె తిన్నది. ఆ మాట ఎప్పుడైతే మీరిందో, తిన్నదో, జీవంలోని మరణంలోకి వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన ఏమన్నాడంటే, మీరు నా మాట వింటే, నేను చెప్పినట్లుగా మీరు జీవిస్తే, మీరు మరణంలో నుండి జీవంలోనికి వచ్చేస్తారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మరణ మార్గము, జీవ మార్గం మన ఎదుటుందా? ఇది ఒకటి చదవండి. ఇర్మియా 21:8 త్వరగా. ఇర్మియా 21:8 త్వరగా. ఇర్మియా 21:8 ఈ ప్రజలతో నీవు ఇట్లను యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చాలా జాగ్రత్త, జీవ మార్గమును మరణ మార్గమును. దేవుడు మన ఎదుట ఏం పెట్టాడు? జీవ మార్గం. ఇలా చెప్పొచ్చా? జీవ మార్గం అంటే ఏంటి? జీవానికి వెళ్ళేది, నిత్య జీవానికి వెళ్ళేది, పరలోకానికి వెళ్ళేది. మరణ మార్గం అంటే ఏంటి? నరకానికి వెళ్ళేది, పాతాళానికి వెళ్ళేది, కిందకి వెళ్ళేది. అంటే పైకి వెళ్ళే మార్గం, కిందకి వెళ్ళే మార్గం ఎవరు ఎదుట ఉంది? మన అనకండి, నా ఎదుట. ఎవరు ఎదుట ఉంది? నా ఎదుట. నీ ఎదుట ఉందా? చెప్పాడే లేదా ఆయన? మీ ఎదుట పెట్టానంటే మన ఎదుటేనా? అంటే దాంట్లో నేనున్నానా? నువ్వున్నావా? మన ఎదుట ఏ మార్గం ఉంది? జీవ మార్గం. ఎక్కడున్నా ఈ రెండు? మన ఎదుటే. ఎదుటే అంటే పక్కనే, మన ఎదురుగానే ఉన్నాయా? పక్క పక్కనే ఉన్నాయా? హల్లెలూయా. ఎలా ఉన్నాయి తెలిసి? ఇరుకు మార్గం గాను, విశాల మార్గం గాను, బండ మీద పునాది గాను, ఇసుక మీద పునాది గాను. చెప్పొచ్చా? ఒక మందలోని గొర్రెలు గాను, మేకలు గాను, ఒక వాడలోని పావురం గాను, కాకిలాగా.
హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ రెండు ఎక్కడ ఉన్నాయి? మన మధ్య, మన ఎదుట, నీ ఎదుటే ఉన్నాయి. జీవ మార్గం నీ ఎదుటే ఉంది, మరణ మార్గం నీ ఎదుటే ఉంది, ఇరుకు ద్వారం నీ ఎదుటే ఉంది, విశాల ద్వారం నీ ఎదుటే ఉంది, బండ మీద పునాది నీ ఎదుటే ఉంది, ఇసుక మీద పునాది నీ ఎదుటే ఉంది. ఈ రోజు నీ మార్గం ఎటు, నీ అడుగులు ఎటు వెళ్తున్నాయి, నీ పునాది ఎటు ఉంది, నువ్వు దేని మీద కట్టబడుతున్నావు, ఎలా కట్టబడ్డావు? ఒక నిజమైన క్రైస్తులో, నిజమైన దేవుని కుమారుల కుమార్తెలా కట్టబడుతున్నావా? ఎంతమంది పరీక్షించుకుంటారు? ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? హల్లెలూయా. ఎందుకంటే బండ మీద పునాది వేయబడింది, ఇసుక మీద పునాది వేయబడింది, జీవ మార్గం ఉన్నది, మరణ మార్గం ఉంది, వెలుగు క్రియలు ఉన్నాయి, చీకటి క్రియలు ఉన్నాయి, అపోస్తుల బోధ ఉంది, దొంగ అపోస్తుల బోధ ఉంది, ఏర్పరచబడిన ప్రజలు ఉన్నారు, పిలువబడిన ప్రజలు ఉన్నారు, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి, పావురాలు ఉన్నాయి, కాకులు ఉన్నాయి, బుద్ధి కలిగిన కన్యకులు ఉన్నారు, బుద్ధి లేని కన్యకులు ఉన్నారు. హల్లెలూయా. నిజమైన ప్రవక్తల చేత నడిపించబడుతున్న జనులు ఉన్నారు, దొంగ ప్రవక్తల చేత నడిపించబడుతున్న జనులు ఉన్నారు, ఎత్తబడే ప్రజలు ఉన్నారు, విడవబడే ప్రజలు ఉన్నారు, దేవుని సంతానంగా పిలువబడే ప్రజలు ఉన్నారు, సర్ప సంతానంగా పిలువబడే ప్రజలు ఉన్నారు, క్రమంగా ఉండే ప్రజలు ఉన్నారు, అక్రమంగా ఉండే ప్రజలు ఉన్నారు, మీరెవరో నాకు తెలియదు పోండి అని చెప్పబడే ప్రజలు ఉన్నారు. మీరు జగత్ పునాది వేయబడక ముందు మిమ్మల్ని నేను ఎన్నుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను చెప్పే ప్రజలు ఉన్నారు. వీరిలో నువ్వెవరివి? బుద్ధి కలిగిన దానివా, బుద్ధి లేని దానివా, కోదువా, గురువువా, ఏర్పరచబడ్డావా, పిలువబడ్డావా, కాకిగా, పావురంగా ఎలా ఉన్నావు నువ్వు? సత్యాన్ని నమ్మేదానిగా ఉన్నావా? సత్యానికి చెవిని ఇవ్వకుండా కల్పనా కథలకు తిరిగేదానిగా ఉన్నావా? ఉన్నారంటారా? సత్యానికి చెవినివ్వరా? చెవినిచ్చేవారు ఉన్నారు, చెవినివ్వని వారు ఉన్నారు, కల్పనా కథలకు తిరిగేవారు ఉన్నారా? హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నీ పునాది నువ్వు గమనించకపోతే మంచిదే, కట్టుకుని వెళ్ళిపో. ఇసుక మీద కూడా కట్టుకోవచ్చు, బండ మీద కట్టుకోవచ్చు. అయితే ఒక దినం రాబోతుంది నువ్వు ఎత్తబడలేవు, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళలేవు, ఆ పెండ్లి మీదికి వెళ్ళలేవు, పరలోకం వెళ్ళలేవు. పరలోకం వెళ్ళాలంటే, ఎత్తబడాలంటే నీ పునాది సరి చేసుకో. పునాది మీద కట్టబడినట్లుగా ఉండు. ఏ పునాది మీద కట్టబడుతున్నావు, ఎక్కడ కట్టబడుతున్నావు, ఏ విధంగా కట్టబడుతున్నావో ఒకసారి నువ్వు స్వపరీక్ష చేసుకున్నట్లయితే దేవుడు నీకు దాన్ని బయలుపరుస్తాడు. హల్లెలూయా. అపోస్తులు బోధిస్తున్న బోధే పునాది. హల్లెలూయా. వారి మాటలే పునాది. అయితే వారి మాటలు కానివి, క్రీస్తు బోధలు కానివి, కలిపి చెరిపిన బోధలు, నానా విధమైన గాలికి కొట్టుకుని పోయే ప్రతి ఉపదేశం వచ్చిందంట. ఇప్పుడు వచ్చిందా రాలేదా? ఈ రోజు ఆ ఉపదేశాలు లోకంలో ఉన్నాయి. మరి ఈ రోజు నువ్వు ఏ ఉపదేశం విన్నావు, ఏ వాక్యం విన్నావు? 2000 సంవత్సరాల క్రితం ఆది అపోస్తలులు బోధించిన వాక్యం విన్నావా? ఏ వాక్యం విన్నావు? ఈ రోజు నువ్వు పరీక్షించుకోకపోతే, నేడే నీ సమయం నువ్వు దాన్ని గ్రహించలేకపోతే ఒక రోజు వస్తుంది నువ్వు పరీక్షించుకోవాలనుకున్నా ఎవరు పరీక్షించడానికి అవకాశమే ఉండదు. యెహోవా దొరుకు కాలంలోనే వెతకాలి, తర్వాత నేను వెతుకుతాను, తర్వాత ఆయన దొరుకుతారంటే ఆయన దొరకడేక. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎక్కడున్నామంటే సంఘం ఎత్తబడే సమయానికి వచ్చింది, భూమి నాశనం అయిపోయే సమయానికి వచ్చింది. నువ్వు నాశనం అయిపోయే ప్రజలతో ఉండటం ఆయన ఇష్టం లేదు. నువ్వు ఎత్తబడే వ్యక్తిలో ఉండాలి, ఎత్తబడే గుంపులో ఉండాలి, బుద్ధి కలిగిన కణికగా ఉండాలి, ఈ బండ మీద కట్టబడిన వ్యక్తిగానే ఉండాలి. అందుకని దేవుడు పునాదిని సరి చేసుకోవడానికి ఈ రాత్రి ఇక్కడ బోధిస్తా ఉన్నాడు. ఎంతమంది సరి చేసుకుంటారు? ఎంతమంది దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు? ప్రార్థించుకుందాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందాం. హల్లెలూయా.